హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఎస్సీపీ మొగుడు ఈ పార్ట్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అందరూ అక్షర వైపు చూశారు. వాళ్ళ చూపులకి అదోలా ఫీల్ అవుతూ, ఏమైంది అక్షర నీకు? తనని చూసి ఎందుకంత తడబడుతున్నావు? బీ బ్రేవ్ అక్షరా అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది. ఆ వెంటనే అతని కళ్ళల్లోకి నిర్భయంగా చూడసాగింది. అతను క్షణపాటు విస్తుపోయాడు. అతని చూపులు ఆమెని తీక్షణంగా చూస్తున్నాయి. క్షణకాలం పాటు అతని కళ్ళల్లో కోపం, ఆవేశం, ఆవేదన, ఆక్రోశం, బాధ అన్నీ కలగలిపి కనిపించాయి. ఆ వెంటనే మామూలవుతూ, ఈరోజు ఇంత గొప్ప రిపోర్టర్ని కలుసుకున్నానని ఊహించలేదు, మళ్ళీ కలుద్దాం అని అందరికీ చెప్తున్నా కూడా చూపు మాత్రం ఆమె నుంచి తిప్పలేదు శౌర్య. ప్రెస్ మీట్ అవడంతో అందరూ వెళ్ళిపోయారు. అక్షర అతని గురించి ఆలోచిస్తూ పార్కింగ్ దగ్గరకు వచ్చి స్కూటీ తీస్తుంటే, ఏంటి అక్షర, ఈరోజు అసలు నువ్వు ఏమీ ప్రశ్నలు వేయలేదు, చాలా కామ్గా ఉన్నావు, ఆశ్చర్యంగా ఉందే అడిగింది ఒక కొలీగ్. అడగడానికి ఏమున్నాయి, కొత్తగా వచ్చాడు కదా, మొదటి ప్రెస్ మీట్, అప్పుడే అడిగి అతన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఎలాగో మన వాళ్ళు అడిగారు కదా, అవి సరిపోతాయిలే నవ్వుతూ అంది అక్షర. ఓ, తర్వాత నుంచి చుక్కలు చూపిస్తాం అన్నమాట నవ్వుతూ అంది ఆ కొలీగ్. అక్షర చిన్నగా నవ్వి ఊరుకుంది. చూడ్డానికి హాలీవుడ్ హీరోలాగా ఉన్నాడు, వయసు కూడా పెద్దది కాదు, ఈ డ్రగ్స్ ముఠాన్ని తట్టుకోగలడంటావా? ముఖ్యంగా ఆ ధనుంజయ్, కాల, వీళ్ళతో డీల్ చేయడం అంటే సామాన్యం కాదు. మాటలు వింటుంటే మాత్రం కాన్ఫిడెంట్గానే ఉన్నాడు అనిపిస్తుంది. ఇతను అందరిలాగే వాళ్ళకి సరెండర్ అవుతాడో లేదా వాళ్ళ అరాచకాలకు చెక్ పెడతాడో చూద్దాం అంది. అక్షర ఏమీ మాట్లాడలేదు. అప్పుడప్పుడు నీ దగ్గర ఉన్న సమాచారం కాస్త నాకు కూడా పంచు అక్షర, మా ఎడిటర్ దుబ్బేస్తున్నాడు అంది ఆమె. అలాగే నవ్వుతూ అంది. బాయ్ అంటూ ఆ కొలీగ్ బండి స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను స్కూటీ స్టార్ట్ చేస్తూ ఎందుకో అనుమానంతో వెనక్కి తిరిగి చూసింది. కాస్త దూరంగా నిలబడి శౌర్య ఆమెనే చూస్తున్నాడు. వెంటనే తల తిప్పుకుని హెల్మెట్ పెట్టుకుని స్కూటీ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర. ఆమె కనుచూపు మేర కనిపించే వరకు శౌర్య చూపు అటువైపే ఉంది. సార్ అంటూ అనిల్ పిలుపుతో ఉలిక్కిపడి అతని వైపు తిరిగాడు. కమిషనర్ గారు ఫోన్ చేస్తున్నారు, మీ ఫోన్ కాన్ఫరెన్స్ హాల్లో మర్చిపోయారు అంటూ ఫోన్ ఇచ్చాడు అనిల్. శౌర్య ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ ఈవినింగ్ సార్ అంటూ కమిషనర్తో మాట్లాడసాగాడు. అక్షర తన ఆఫీస్కి వెళ్లకుండా సరాసరి ఇంటికి వచ్చేసింది. తల్లి తొందరగా ఇంటికి రావడంతో అధీరా సంతోషం అంతా ఇంతా కాదు. అక్షర ఎప్పుడో కానీ అంత తొందరగా ఇంటికి రాదు. చాలాసార్లు అక్షర వచ్చేసరికి అధీరా పడుకుని ఉండిపోతుంది. మమ్మీ, ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో తెలుసా? కవర్లు మొదలుపెట్టింది అక్షర. కన్నా, మమ్మీని ఫ్రెష్ అయి రానివ్వు, తర్వాత కవర్లు చెప్పుకుందువు కానీ, నాకు చెప్పావుగా చాలదా, మళ్ళీ మమ్మీకి కూడా చెప్పాలా అంది ఇంద్రాణి. అదేరా బొంగమూతి పెట్టుకుని, నీకు రోజు చెప్తాను కానీ మమ్మీకి చెప్పను కదా, రోజు మమ్మీ వచ్చేసరికి నేను పడుకుండిపోతాను కదా, నేను మమ్మీని మిస్ అవుతున్నా, ఈరోజు స్కూల్లో జరిగినవన్నీ మమ్మీకి చెప్పాల్సిందే అంది అధీరా. అక్షర మనసు చివుక్కుమంది. పాపం నిజమే, ఎప్పుడో కానీ తను తొందరగా రాదు అనుకుంటూ కూతుర్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని, మమ్మీ ఫ్రెష్ అయి వచ్చాక నీ కవర్లన్నీ వింటుంది సరేనా అంది. సరే మమ్మీ, త్వరగా వచ్చాయి, ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ ముద్దుగా అంది ఆ పాప. అక్షర నవ్వుతూ కూతురు బుగ్గ ముద్దుగా లాగి, ఓన్లీ 5 minutes అంటూ పైకి వెళ్ళి తన బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది. షవర్ ఆన్ చేయడంతో ఆమె శరీరం మీద నీటి దారాలు పడసాగాయి. ఉన్నట్లుండి ఆమెకి శౌర్య చూపులు గుర్తొచ్చాయి. స్నానం చేయడం కూడా మర్చిపోయి అతని ఆలోచనలో మునిగిపోయింది. ఏవేవో జ్ఞాపకాలు ఆమెని ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. ఎంతసేపు అలా షవర్ కింద ఉందో ఆమెకే తెలియదు. మమ్మీ, 5 minutesలో వస్తాను అని చెప్పావు, ఇంతవరకు రాలేదు, నువ్వు చాలా లేట్ చేశావు, ఇంకా బాత్ చేస్తూనే ఉన్నావా? అదీరా బాత్రూమ్ డోర్ కొడుతూ అన్న మాటలకు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది అక్షర. మమ్మీ తల్లి పలకకపోవడంతో మళ్ళీ డోర్ కొడుతూ పిలిచింది అదీరా.
5 మినిట్స్ కన్నా వచ్చేస్తున్నా అంది అక్షర. సరే మమ్మీ 5 మినిట్స్ అని మళ్ళీ లేట్ చేయకు అంటూ అధీరా వెళ్ళి బెడ్ మీద కూర్చుంది. అక్షర తన ఆలోచనలకి స్వస్తి చెప్పి గబా గబా స్నానం ముగించి వచ్చింది. తన కోసం వెయిట్ చేస్తున్న కూతురుతో కొంచెంసేపు వెయిట్ చేయకన్నా రెడీ అవుతాను అంది. ఫాస్ట్గా మమ్మీ అంది కన్నా. అక్షర బెడ్ మీద ఉన్న కాటన్ చీర కట్టుకొని గబా గబా జడ వేసుకుంది. తల్లి చేసే పనులను చూస్తూ మమ్మీ నువ్వు 5 మినిట్స్ అని చెప్పి ఇంత లేట్ చేసావు, నీకు అసలు టైం సెన్సే లేదు, మళ్ళీ నాకు చెప్తావు తల కొట్టుకుంటూ అంది అధీరా. కూతురు మాటలు చేష్టలకి నవ్వొచ్చింది అక్షరకి. తానేదన్నా అంటే అది గుర్తుపెట్టుకుని సమయం చూసి రిటర్న్ ఇచ్చేస్తుంది అధీరా. సారీ కన్నా చెవులు పట్టుకుని అంటూ కూతుర్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. అధీర కూడా తల్లి బుగ్గపై ముద్దు పెట్టుకుంది. సరే కిందకి వెళ్దారా అంటూ హోంవర్క్ చేసావా అడిగింది. నాని చేయించిందిగా అంది. మాట్లాడుతూనే హాల్లోకి వచ్చారు. అత్తయ్య కన్నా హోంవర్క్ చేసిందా అడిగింది అక్షర. అది చేసిందో లేక నేనే చేశానో నాకే తెలియట్లేదు అక్కి. ఇంద్రాణి నవ్వింది. అక్షర నవ్వుతూ కూతురు వైపు చూసింది. లేదు మమ్మీ నేనే చూశాను బొంగముద్దు పెట్టింది అధీరా. సరే నమ్మేంలే అంది అక్షర. గుర్రమంటూ ఇంద్రాణి వైపు చూసింది అధీరా. చూసావాకి నీ కూతురు నన్ను చూపులతో ఎలా బెదిరించేస్తుందో అంది ఇంద్రాణి. తప్పు కదూ నానిని అలా బెదిరించొచ్చా కాస్త కోపంగా అంది అక్షర. అధీరా మూతి ముడుచుకుంది. నాకన్నా నన్నేమీ బెదిరించలేదు, నువ్వు దాన్నేమీ అనకు వెనకేసుకొచ్చింది ఇంద్రాణి. సరిపోయింది, అంతటి దానికి నాకెందుకు కంప్లైంట్ చేశావు అంది. నేనెక్కడ కంప్లైంట్ చేశాను, ఏదో మామూలుగా అన్నాను అంతేగాని నా కన్నాన్ని తిట్టమన్నానా ఏంటి అంది ఇంద్రాణి. పొరపాటు నాది, మీ ఇద్దరి విషయంలో కల్పించుకోను అంటూ సోఫాలో కూర్చుంది. మా మధ్యలోకి రాకు, వచ్చావా నువ్వే దెబ్బైపోతావు నవ్వుతూ అంది ఇంద్రాణి. తెలిసి కూడా వస్తుంటాను చూడు, నాది బుద్ధి తక్కువ అంది అక్షర. ఇంద్రాణి నవ్వింది. మమ్మీ నువ్వు తొందరగా వచ్చావు కదా, బయటికి తీసుకువెళ్తావా గారంగా అంది అధీరా. చీకటి పడింది, వద్దు ఈసారి వెళ్దాంలే, ఇప్పుడు మనం కవర్లు చెప్పుకుందాం, మీ స్కూల్లో జరిగిందేదో చెప్తా అన్నావు కదా అంది అక్షర. లేదు బయటికి వెళదాం మారం చేసింది అధీరా. వద్దు కన్నా ఈ సండే తీసుకువెళ్తాను, గార్డెన్లో కూర్చుందాం పదా అంటూ లేచింది అక్షర. ఇప్పుడు గార్డెన్లోకి ఎందుకు అక్కి, చీకటి పడింది, చలిగాలులు వస్తాయి, కన్నాకు పడదు కదా అంది ఇంద్రాణి. అంత చలిగా ఏమీ లేదులే అత్తయ్య, త్వరగానే వచ్చేస్తాం అంటూ గార్డెన్లోకి వచ్చి అక్కడ ఉన్న తూగుడు ఉయ్యాలలో కూర్చుని కూతుర్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. తల్లి బయటికి తీసుకువెళ్ళకపోవడంతో అలకబూనింది అధీరా. మా కన్నా మంచిదట, చూడు ఎంత చీకటైందో, ఇప్పుడు వెళితే వెంటనే రావాల్సి వస్తుంది, అదే సండే అయితే చాలాసేపు ఉండొచ్చు అంటూ బుజ్జగిస్తూ అవును ఈరోజు మీ స్కూల్లో ఏదో జరిగింది చెప్తా అన్నావుగా అంది. అధీరా డైవర్ట్ అయిపోయి స్కూల్లో జరిగిన విశేషాలు చెప్పసాగింది. మొదట్లో కూతురు చెప్పేది విన్న అక్షర తర్వాత ఆలోచనలో పడింది. అధీరా హుషారుగా తన ఫ్రెండ్స్ గురించి చెప్తూ ఉంది. మమ్మీ రేపు మా ఫ్రెండ్కి చాక్లెట్ తీసుకువెళ్తాను అంటూ తల్లి వైపు చూసింది. ఆలోచనలో ఉన్న అక్షర కూతురు మాటలు వినిపించుకోలేదు. ఆమె చూపులు ఎక్కడో సుదీర ప్రాంతాన్ని చూస్తున్నట్లు ఉన్నాయి. మమ్మీ అధీరా పిలిచినా పలకలేదు. మమ్మీ అంటూ ఆమెను కదిపింది. అక్షర ఉలిక్కిపడుతూ హా ఏంటికన్నా అంది. నువ్వు నా మాటలు వినలేదు ఫిర్యాదుగా అంది అధీరా. లేదు లేదు విన్నాను అంది అక్షర. అయితే నేనేం చెప్పానో చెప్పు అంది అధీరా. అక్షర బిక్కమొహం వేసుకుని కూతురు వైపు చూసింది. చా నా మాటలు నువ్వు వినలేదు అలిగింది అధీరా. సారీ కన్నా, ఇప్పుడు చెప్పు వింటాను అని కూతుర్ని బతిమిలాడి బుజ్జగించింది. ఈసారి కూతురు చెప్పే మాటలను శ్రద్ధగా వింది. అయితే రేపు మా ఫ్రెండ్కి చాక్లెట్ తీసుకువెళ్తా, ఇస్తావా అంది అధీరా. సరే ఇస్తారా, లోపలికి వెళ్దాం, బాగా చీకటి పడింది అంటూ కూతుర్ని ఎత్తుకుని లోపలికి వచ్చింది. అక్కి నేనే పిలుద్దాం అనుకున్నాను, కన్నాకి భోజనం పెట్టాలి, ఇప్పటికే లేట్ అయ్యింది అంటూ ఎదురొచ్చింది ఇంద్రాణి. ఇదిగో అంటూ టేబుల్ మీద పెట్టడంతో కూతురికి ఆ భోజనం తినిపించింది అది అక్షర. నువ్వు కూడా తినేయంది ఇంద్రాణి. నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అత్తయ్య, కన్నాన్ని పడుకోబెట్టి తింటానులే అంది. ఇప్పుడు కానీ త్వరగా ఇంటికి రావు, ఇప్పుడు కూడా లేటేనా, తిను
అని ఇంద్రాణి బలవంతం చేయడంతో 2 ముద్దలు తిని లేచింది. ఏంటి అంత అంత కొంచెమే తిన్నావు? ఇంద్రాణి అంటుంటే ఎందుకో ఆకలిగా లేదత్తయ్య. ఈవినింగ్ స్నాక్స్ ఎక్కువగా తినేశాను అంది. ఆమె మనసు ఎందుకో అసలు బాగాలేదు. గుండెల్లో ఏదో గుబులు రేగుతుంది. మీరు తినేసి పడుకోండి అత్తయ్య అంటూ కూతుర్ని తీసుకుని పైకి వచ్చింది. అధీరను టాయిలెట్కి తీసుకువెళ్ళి తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగి బెడ్ మీద పడుకోబెట్టింది. తన కథ చెప్తూ నిద్రపుచ్చింది. కాసేపటికి అధీరా నిద్రలోకి జారుకుంది. కూతురు వైపు చూస్తూ తాను పడుకుంది. కానీ కళ్ళ మీదకి నిద్ర రావడం లేదు. ఏవేవో ఆలోచనలతో సతమతం అవ్వసాగింది. సడన్గా అక్షరాలో భయం పుట్టుకొచ్చింది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. కంగారుగా కూతురు వైపు చూసింది. ప్రశాంతంగా నిద్రపోతుంది అదిరా. కూతుర్ని దగ్గరికి లాక్కుని తన గుండెల మీద పడుకోబెట్టుకుంది. అప్పటికి కానీ ఆమె మనసు కాస్త శాంతించలేదు. కూతురు చుట్టూ తన చేతులు వేసి గట్టిగా హత్తుకుంది. శౌర్య ఎప్పటిలాగానే రాత్రి తల్లి ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి చెప్పమ్మా హుషారుగా అన్నాడు. ఏం లేదురా, తిన్నావా లేదా అని. తిన్నానమ్మా అన్నాడు. రోజు తల్లి చెప్తుంటే వినే శౌర్య ఈరోజు తానే కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. అందరి గురించి అడుగుతూ వాళ్ళ యోగక్షేమాలు కనుక్కున్నాడు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కొడుకు ఎంతగా మాట్లాడలేదు, ఎవరి గురించి కనుక్కోలేదు. ఆమె ఆశ్చర్యపోయింది. రోజులా కాకుండా కొడుకు గొంతులో సంతోషం ఉత్సాహం గమనించిన ఆమె ఏంట్రా సంతోషంగా ఉన్నట్లున్నావు అంది. అదేం లేదమ్మా తడబాటుగా అన్నాడు. లేదురా, నీలో ఇంత సంతోషం ఉత్సాహం కొన్ని సంవత్సరాలుగా చూడలేదు. నీ అంతటి నువ్వుగా మీ డాడీ గురించి అడగడం, ఆర్య గురించి, మావయ్య గురించి, మన బంధువులందరికీ క్షేమాలు అడగడం ఇదే మొదటిసారిరా. శౌర్య మౌనంగా ఉండిపోయాడు. చెప్పరా, ఈ సంతోషానికి కారణమేమిటో అంది. నేనెప్పుడూ ఆర్య గురించి అడుగుతూనే ఉంటాను కదమ్మా, వాడితో కూడా మాట్లాడుతూనే ఉంటాను అన్నాడు. వాడి గురించి కాదులేరా, మీ డాడీ గురించి అయితే నీ అంతటి నువ్వుగా ఎప్పుడూ అడగవు కదా. నేను చెప్తేనే అడుగుతావు, పైగా మావయ్య వాళ్ళ గురించి కూడా అడగవు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. మావయ్య వాళ్ళు అంటే నాకేమైనా పగ అమ్మా? పగ అని కాదురా, కోపం అయితే ఉంది కదా అంది ఆమె. లేకపోతే ఏంటమ్మా, నేను నందుని చేసుకోనని చెప్తున్నా వెంట పడుతూ ఉంటాడు. దాని మెదడు కూడా పొల్యూట్ చేసి పడేశాడు కోపంగా అన్నాడు శౌర్య. పోనీలేరా, మేనల్లుడిని అల్లుడిగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు, తప్పేముందిరా అందులో అంది. తప్పేనమ్మా, నా గురించి తెలిసి కూడా ఎలా అడుగుతాడు? వద్దని ఒకసారి చెప్తే మానేయాలి ఎవరైనా. మావయ్యకి తోడు డాడీ ఎప్పుడైనా చేయక ఫోన్ చేస్తాడు. నేను ఎలా ఉన్నాను అని కూడా అడగడు. పెళ్ళి అని మొదలు పెడతాడు. బాధగా ఉంటుందమ్మా. శౌర్య గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్లుగా అన్నాడు. కొడుకు బాధపడుతున్నాడని గ్రహించిన ఆమె, సర్లేరా, ఇది ఎప్పుడూ ఉండేదేగా, ఎందుకు నీ సంతోషానికి కారణమేంటో చెప్పలేదు అంది కొడుకు దృష్టి మళ్లించాలని. అనుకున్నట్లుగానే శౌర్య దృష్టి మళ్ళింది. అతని పెదవులపై సంతోషంతో కూడిన నవ్వు వెలిసింది. అంతలోనే ఏదో గుర్తు రావడంతో గంభీరంగా అయింది మొహం. చెప్పవేరా, కొడుకు మౌనంగా ఉండడంతో అడిగింది. ఏం లేదమ్మా, మీకు దగ్గరగా వచ్చాను కదా అంతే. ఇదివరకంటే వేరే స్టేట్లో ఉండేవాడిని. ఇప్పుడు ఇక్కడ ఫ్లైట్ ఎక్కాను అంటే 2 అవర్స్లో అక్కడ ఉంటాను అన్నాడు అతను. కొడుకు చెప్పిన కారణాలు ఆమె నమ్మలేదు. ఎందుకంటే శౌర్య గత 3 ఏళ్లుగా పెద్దగా ఇంటికి వచ్చింది కూడా లేదు. తను పోరగా 1-2 సార్లు వచ్చి వెళ్ళాడు అంతే. ఎప్పుడన్నా చూడాలనిపిస్తే తాము వెళ్ళడమే, ఇది కాదు ఇంకేదో ఉంది, కానీ చెప్పడానికి ఇష్టపడడం లేదు అని అర్థమయ్యింది ఆమెకి. అయితే మరి ఇంటికి రారా అంది. అబ్బా, అనవసరంగా ఇరుక్కున్నానే అనుకున్న శౌర్య, ఇప్పుడే కదమ్మా డ్యూటీలో జాయిన్ అయ్యాను, సెలవంటే కుదరదులే, నువ్వేరా అమ్మా అన్నాడు. ఆ పెళ్ళేదో అయిపోయాక వస్తానులేరా అంది ఆమె. నాకు నిన్ను చూడాలని ఆశగా ఉంది అంటూ నీ మనసులో సంతోషానికి కారణం నాకు చెప్పకపోయినా పర్వాలేదురా. నువ్వు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలనే నా కోరిక. ఆమె గొంతులో దుఃఖం అడ్డుపడడంతో ఆగిపోయింది. అమ్మా ప్లీజ్, నువ్వు అలా బాధపడుతుంటే నా మీద నాకు కోపంగా ఉంటుందమ్మా. ప్లీజ్ నువ్వు బాధపడకు. నాకు ఇప్పుడు ఏమైందమ్మా? చాలా సంతోషంగానే ఉన్నాను. నిజం చెప్తున్నానమ్మా, చాన్నాళ్ళ తర్వాత ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు బాధపడి నా సంతోషాన్ని నాకు దూరం చేయకమ్మా
అన్నాడు శౌర్య. లేదులేరా, బాధపడను. నువ్వు సంతోషంగా ఉండడమే కదరా నాకు కావాల్సింది అంటూ కాసేపు ఆ ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేసింది ఆమె. తల్లి ఫోన్ పెట్టేసిన తర్వాత శౌర్య చాలాసేపు ఆలోచనలో ఉండిపోయాడు. అయిందా నీ కొడుకుతో మాట్లాడడం అన్నాడు శౌర్య తండ్రి అయిన వినయ్. నా కొడుకేంటండి, మీ కొడుకు కదా వాడు కోపంగా ఉంది శౌర్య తల్లి అయిన ధరణి. నా కొడుకైతే ఎప్పుడో నేను చెప్పిన మాట విని బాగుపడేవాడు కదా కోపంగా అన్నాడు వినయ్. ఇప్పుడేం చెడిపోయాడట నా కొడుకు, మీ మాట వినకపోతే ఇక వాడు చెడిపోయినట్లేనా? అయినా మీరు చెప్పింది నాకే నచ్చదు, ఇంకా వాడికే నచ్చుతుంది అంది ఆమె. పెళ్లి చేసుకోమనడం తప్ప ఎంతకాలం అలా ఉంటాడట కోపంగా అన్నాడు అతను. తప్పని ఎవరన్నారు? వాడికి కొంచెం టైం ఇవ్వచ్చు కదా. ఇప్పుడిప్పుడే వాడు మనుషుల్లో పడుతున్నాడు. ఇప్పుడు మనం ఇలాగే పెళ్లి చేసుకోమని పోరు పెడితే వాడు ఈ మాత్రం కూడా ఉండడు. కాస్త వాడి మనసు మారనివ్వండి, అప్పుడు నేనే సమయం చూసుకుని మాట్లాడతాను అంది ఆమె. ఇంకెంతకాలం కావాలట వాడికి? వయసంతా అయిపోయాక చేసుకుంటాడా కోపంగా అన్నాడు. ఇప్పుడు వాడికి ఏమైనా పెద్ద వయసు అయిపోయింది లేక ముదిరిపోయాడా ఏంటి? నేను సమయం చూసుకుని మాట్లాడతాను అన్నాను కదా. వాడు ఇంతకు ముందే బాధపడ్డాడు. ఎప్పుడో కానీ డాడీ చెయ్యడు, చేస్తే పెళ్ళి పెళ్ళి అని నసపెడతాడు అని. ఇంటికి రావాలంటే భయమేస్తుంది అంటున్నాడు. మీరు ఇలాగే చేయండి, నాతో ఫోన్లో మాట్లాడడం కూడా మానేస్తాడు కోపంగా అంది ధరణి. అబ్బో, పెద్ద నేను పెళ్లి గురించి అడగకపోతే తెగ ఇంటికి వచ్చేస్తున్నాడని, నేనేదో అనడం వల్ల ఇంటికి రావడం లేదని నింద నా మీద వేయడం కాకపోతే ఎందుకు రావడం లేదో నీకు మాత్రం తెలీదు కోపంగా అన్నాడు వినయ్. పోనీలేండి, వాడి బాధలో ఉన్నప్పుడు మనం కూడా బాధ పెట్టడం అవసరమా? ఎన్నాళ్ళు ఇటువైపు రానోడు మన పక్క స్టేట్కి వచ్చాడు, ఇంకొన్ని రోజులు పోతే ఇక్కడికి వస్తాడేమో అంది ఆమె. ఇక ఇలా వెనకేసుకొచ్చే వాడిని చెడగొట్టావు. బిజినెస్లోకి రారా అంటే నా మాట వినలేదు, నాకు బిజినెస్ అంటే ఇష్టం లేదు అంటూ ఐపీఎస్ చదివాడు. అయితే ఏమైంది? వాడికి బిజినెస్ ఇష్టం లేదు, ఐపీఎస్ కూడా గొప్పదేగా. ఎంతోమంది పోటీ పడితే వాడు నెగ్గాడు. మీరెప్పుడూ అసలు వాడిని మెచ్చుకున్నదే లేదు కోపంగా అంది ధరణి. మరి వాడు చేసే గొప్ప పనులన్నీ నేనే మెచ్చుకోవాలి. పోనీ వాడికి ఇష్టమైన చదివాడు, కొన్ని రోజులు ఉద్యోగం చేశాడు, ఇక మానేయచ్చు కదా. ఆ ఉద్యోగం ఎందుకురా? నీ పై ఆఫీసర్లు చెప్పే మాటలను వినాలి, వాళ్ళ మాటలు పడాలి. ఎందుకురా ఈ బాధ? బిజినెస్లోకి రారా అంటే రారన్నాడు. సరే పోనీ అని వదిలేశాను. ఆ ఉద్యోగం వల్ల మనకేమైనా ఉపయోగమా? సరే ఐపీఎస్ ఆఫీసర్ కదా అని ఏదైనా పని చేసి పెట్టమని అడిగితే నీతి బోధ చేస్తూ ఉంటాడు చిరాగ్గా అన్నాడు వినయ్. రూల్స్కి విరుద్ధంగా చేయమంటే వాడు ఎందుకు చేస్తాడు? నా కొడుకు నీతి నిజాయితీ పరుడు, ఉద్యోగంలో కూడా అలానే ఉండాలి అనుకుంటాడు అంది ధరణి. అంటే మాకు మాత్రం నీతి నిజాయితీ లేదు అంటావా కోపంగా అన్నాడు వినయ్. అది మీకే తెలియాలి కించెత్తు వెటకారంగా అంది ధరణి. భార్య వైపు ఉరిమి చూస్తూ ఏదో అనబోయాడు వినయ్. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టారా అన్నాడు ఆర్య. అది కాదురా, మీ డాడీ అంటున్న ధరణితో. అమ్మ, మీ ఇద్దరి మాటలు మొదలు పెట్టినప్పుడే వచ్చాను నేను అంతా విన్నాను, నాకు మళ్ళీ చెప్పొద్దు. ఇక్కడ లేని అన్నయ్య గురించి ఎందుకు గొడవ పడతారో నాకు అర్థం కాదు. అన్నయ్య తన పంతం వేడడు, డాడీ తన మాట నెగ్గాలనుకుంటాడు. ఎప్పుడు ఉండేదేగా, వదిలేసాయి. నాకు ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు, నేను ఫ్రెష్ అయి వస్తాను అన్నాడు ఆర్య. నా కొడుకుది ఏమీ పంతం కాదు, వాడు బాధలో ఉన్నాడు, అది మీకు అర్థం కాదు ధరణి రోషంగా అంది చిన్న కొడుకుతో. అమ్మ ధరణి మాత, నీ పెద్ద కొడుకుని నేనేమీ అనట్లేదు అమ్మా, నన్ను వదిలేసాయి, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ పైన ఉన్న తన గదిలోకి వెళ్ళడానికి మెట్లెక్కసాగాడు. ఎంత టైం వరకు ఏం చేస్తున్నావురా నువ్వు? ఇప్పుడా ఇంటికి వచ్చేది అడిగాడు వినయ్. ఆఫీస్లో పని చేసి వస్తున్నా డాడీ, అలిసిపోయినట్లుగా అన్నాడు ఆర్య. నీ కాకమ్మ కహానీలు నాకు చెప్పకరా, ఆఫీస్ ఎప్పుడో 6 గంటలకు అయిపోతుంది. మహా పని ఉన్నా ఇంకో గంట, ఈ టైం వరకు ఎవరు ఉండరు, ప్యూన్ కూడా వెళ్ళిపోతాడు. అంత గొప్పగా నువ్వు చేసే పనేంట్రా? ఈ మధ్య నీకు బాగా తిరుగుళ్ళు ఎక్కువైపోయాయి, నేను గమనిస్తూనే ఉన్నా అన్నాడు వినయ్. డాడీ, నేను నిజంగానే ఆఫీస్లోనే ఉన్నాను, కావాలంటే వాచ్మెన్ని కనుక్కో అన్నాడు ఆర్య. ఇలాంటి సాక్ష్యాలు నేను 100 పుట్టించగలను. నీ ధోరణి చూస్తుంటే లవ్లో పడ్డట్లుగా ఉంది. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే తాట తీస్తాను కోపంగా అన్నాడు వినయ్. డాడీ, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా?
ఇది నాకు ఘోర అవమానం. నా ఒంటికి లవ్వు కొవ్వు లాంటివి అస్సలు పడవు. నేను నీటైపే అన్నాడు ఆర్య అమాయకంగా మొహం పెట్టి. అది చూస్తాన్రా. అలాంటిదేదైనా జరిగిందో అప్పుడు చెప్తాను ఈ పని అన్నాడు వినయ్. నన్ను నమ్మండి డాడీ. మీరు ఏ పిల్ల మెడలో తాళి కట్టమంటే ఆ పిల్ల మెడలో తాళి కడతాను. కావాలంటే మీ మీద ప్రామిస్ చేస్తాను. మెట్లు దిగి వస్తూ అన్నాడు ఆర్య. అలాంటివేమి వద్దురా. నువ్వు మాత్రం లవ్లో పడకు అంతే. నిజంగానే కొడుకు ప్రామిస్ చేసేస్తాడేమో అని భయంగా అన్నాడు వినయ్. చిన్న కొడుకు కన్నింగ్ ఫెలో అని అతనికి బాగా తెలుసు. ఎందుకండి, వాడు ప్రామిస్ చేస్తాను అంటున్నాడు కదా, చేయించుకోండి. మీకు బాధ ఉండదు. వాడు చేసిన ప్రామిస్ నిలబెట్టుకోవాలని వాడికి ఉంటుంది. ధరణి ముసిముసిగా నవ్వుతూ అంది. భార్య వైపు గుర్రుగా చూస్తూ, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. ఈ ప్రామిస్లు అలాంటివేమీ అవసరం లేదు. పైకి గంభీరంగా నటిస్తూ అన్నాడు. షూర్ కదా డాడీ? నా మీద అనుమానం లేదు కదా మీకు? చెప్పండి, కావాలంటే ప్రామిస్ చేసేస్తాను తల మీద చేయి పెట్టబోతూ అన్నాడు. వినయ్ ఒక్క అడుగు వెనక్కి వేస్తూ, చెప్పాను కదరా, నువ్వు ప్రామిస్ చేస్తానన్నా తర్వాత కూడా నమ్మకుండా ఎలా ఉంటానురా? నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు నా కొడుకువి. ఇప్పటికే లేట్ అయ్యింది. వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి భోజనం చేసి పడుకో, అలసిపోయి ఉంటావు అన్నాడు. ఆర్య ముసుముసుగా నవ్వుకుంటూ పైకి వెళ్ళబోయాడు. మాటలతోటే మాయ చేసి ఎదుటి వాళ్ళను బుట్టలో పడేస్తాడు. తండ్రికి తగ్గ కొడుకు. నా పెద్ద కొడుకు ఉన్నది ఉన్నట్లు మొహం మీద మాట్లాడి అందరికీ చెడ్డవాడయ్యాడు. నెట్టూచింది ధరణి. తర్వాత ఏం జరుగుతుంది? ఆర్య, అక్షర మళ్ళీ కలవబోతున్నారా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బై బై. హ్యావ్ ఎ నైస్ డే.